ప్రియ మిత్రులారా, మీ అందరి ఎదుటకు దైవ వర్తమానాన్ని తీసుకువచ్చుటకు మేము సంతోషించుతూ ఉన్నాం. ఈ దైవ వర్తమానము ఒక ప్రత్యేక లక్షణం ఉన్నటువంటిది. అదేమనగా తీసుకొనబడిన ఎంపిక చేయబడినటువంటి బైబిల్ వాక్య భాగాన్ని ఎక్స్పోజ్ చేయటం ద్వారా, అంటే విశదపరచడం ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని మీ దగ్గరకు తీసుకొస్తున్నాం. అనగా ఇతర వ్యాఖ్యలు తక్కువగాను బైబిల్ వాక్య భాగాన్ని హెచ్చుగా వివరించుట ద్వారా ఈ కార్యక్రమము రూపుదిద్దుచూ ఉన్నాం. ఈ కార్యక్రమం మీకు అందించడం మాకు సంతోషంగా ఉన్నది. నేటి దినం మీ అందరి కొరకును దేవుని మహిమ కొరకును ఎంపిక చేయబడినటువంటి లేఖన భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము నుండి 20వ వచనం వరకు గల భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగిరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయము దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు నేను ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఈవిని అపేక్షించి మరలా చెప్పుట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడగు తండ్రి, ఈ సమయంలో మీ పాదముల యొద్దకు వచ్చుచున్నాం. మాతో మాట్లాడండి. మీ లేఖనములను గ్రహించు శక్తి, ఆ రీతిగా మేము జీవించుటకును కావలసిన ఆయత్తమైన మనస్సును మాకు ప్రసాదించి మీరు మహిమనందమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, చదివినటువంటి ఈ వాక్య భాగం ఫిలిప్పీ పత్రిక నుండి తీయబడిన ఈ లేఖన భాగము. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు ఆర్థిక విషయాలు, పరిచర్యకు సంబంధించిన ఆర్థిక విషయాలు, ఈ దినాల్లో ఇదొక ఇష్యూ. మేనేజింగ్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఆర్గనైజింగ్ ద రిసోర్సెస్, ద అడ్మినిస్ట్రేటర్స్, హౌ దే ఆర్గనైజ్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేటువంటిది మనము నిత్యము విమర్శకు, చర్చలకు దారి తీయచూ ఉన్నది. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు ఈ విషయాల్ని తాను చర్చిస్తూ ఉన్నాడు. చర్చిస్తూ మొదటి భాగాన్ని ఇంచుమించు 13 వచనాలు, 10వ వచనం నుండి ఈ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ ఫస్ట్ సెక్షన్ మనం గమనించినట్లయితే ఉన్నటువంటి వనరులను తృప్తి కలిగి ఉండి నిర్వహించడం అనేటువంటిది
చాలా కీలకమైనటువంటి విషయముగా వివరింపబడుతూ ఉన్నది. ఫైనాన్షియల్ రిసోర్సెస్, చాలామంది అంటారు డబ్బులుంటే కొండ మీద కోతి అయినా దిగి వస్తుంది అంటారు. కొంతమంది కోటి విద్యలు కూటి కొరకు అంటారు. సో ఎవ్రీథింగ్ దే కనెక్ట్ టు మనీ, డబ్బులుంటే చాలు అని అంటారు. పరిచర్య విషయంలో డబ్బులను లేక ద్రవ్యాన్ని మనం కోరడంలో కూడా తేడా ఉన్నది. ఇక్కడ పౌలు మనం గమనిస్తే జైల్లో ఉన్నాడు. ఫిలిప్పీ సంఘము ఆయన్ను ఆదుకుంటూ ఉన్నది. రోమ్లో జైల్లో ఉన్నాడు. 18వ వచనంలో నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అంటే ఫిలిప్పీ సంఘస్థులు మరి ఖైదీగా ఉన్నటువంటి పౌలుకు, బందీఖానాలో ఉన్న పౌలుకు ద్రవ్యాన్నో వస్తువులనో సహాయంగా పంపారు. ఈ సహాయమును పుచ్చుకున్నటువంటి పౌలు తాను మొదటగా చూసినట్లయితే తృప్తికరమైన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సెల్ఫ్ సఫిషియన్సీ, లివింగ్ ఇన్ కంటెంట్, తాను ఉన్నదానిని స్వయం తృప్తితో జీవించడం, ఉన్నదానిలోనే. చాలామంది అవి లేదు ఇది లేదు అనేటువంటి ఇవి చూస్తూ ఉంటాం. కానీ ఉన్న దానిలో ఇక్కడ 2 విషయాలను ఈయన అంటున్నాడు. 11వ వచనం 12వ వచనాల్లో రెండిట్లో కూడా నేర్చుకొని ఉన్నాను. 12వ వచనం చివరి భాగంలో కూడా నేర్చుకొని ఉన్నాను అనేటువంటి మాట వాడతాడు. లెర్న్డ్ అంటే ఉన్నటువంటి మినిమం రిసోర్సెస్లో తృప్తిగా జీవించడం అనే దానిని నేర్చుకొనడం, లెర్నింగ్, అది ప్రత్యేకత మినిస్ట్రీలో. మనకు తెలుసు డాక్టర్ విలియం కేరీ దేశం వచ్చినప్పుడు వచ్చిన కొన్నాళ్ళకే ఆయన తెచ్చుకున్నటువంటి ద్రవ్యం అయిపోయినది. ఆయన వెంట పంపబడినటువంటి అకంపెనీయింగ్ పర్సన్ దుబారాగా మనిషి ఖర్చు పెట్టి పడేశాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అగపడకుండా. కానీ విలియం కేరీ లోకల్ రిసోర్సెస్ మీద ఆధారపడి మిషన్ సెంటర్ను డెవలప్ చేశాడు. అంతేకాదు ఇంకా మిషనరీలు పంపండి, ఐ విల్ సపోర్ట్ అని చెప్పాడు. అది చాలా కీలకమైనటువంటిది. ఉన్నటువంటి వనరులను చక్కగా నిర్వహించుకుంటూ తృప్తిగా ఉంటూ దేవుని పని శక్తి వంచన లేకుండా చేయడం అది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. అంటే మనీ షుడ్ నాట్ బికమ్ బ్యారియర్ ఫర్ అవర్ మినిస్ట్రీ. పరిచర్యకు డబ్బు లేక ద్రవ్యము ఒక ఆటంకము కాకూడదు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు 11వ వచనంలో, నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఏ స్థితిలో కూడా ఒకవేళ బాగా మరి చేతి నిండా సమృద్ధిగా ఉన్నప్పటికీ, కొంచెం ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అనేటువంటి మాట మరి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక తర్వాత వచనం 12వ వచనం మనం చూసినట్లయితే వివరిస్తూ ఉన్నాడు. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండియుండుటకును, ఆకలి కొనియుండుటకును, సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. లెర్న్ అభ్యాసం. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఇది ఒక ప్రశ్న కదా. నేర్చుకున్నా అంటే హూ వాజ్ గురు? ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నాడు? దేవుని యొద్దనే నేర్చుకున్నాడు.
కావున పరిచర్యలో he was receiving some kind of support wherever he was. అది ఆ క్వాంటిటీ ఆఫ్ సపోర్ట్ ఇక్కడ ఆయన మెన్షన్ చేయడం లేదు. అంటే బాగా డబ్బు ఉన్నది కాబట్టి సమృద్ధిగా చేస్తాననడం లేదు, తక్కువగా ఉన్నది కొద్ది పని చేస్తాననడం లేదు, అసలు లేదు ఈ పని నేను మానేస్తున్నానని లేదు. నేను నేర్చుకొని ఉన్నాను, సమృద్ధిగా జీవించటం గురించి నేను నేర్చుకొని ఉన్నాను అనేటువంటి మాట మాట్లాడతాను. ఎక్కడ నేర్చుకొని ఉన్నాను? యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకొని ఉన్నా, లేక దేవుని యొద్ద నేర్చుకొని ఉన్నా. సో గాడ్ విల్ టీచ్ ఫర్ డిసిప్లిన్డ్ స్పెండింగ్, డిసిప్లిన్డ్ ఆర్గనైజింగ్ ద రిసోర్సెస్. దేవుడు నేర్పిస్తాడు. అది పౌలు ఈ సమయంలో మనకు తెలియచేయుచున్నటువంటి గొప్ప మాట. మనం ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆటోమేటికల్లీ దేవుని కొరకు, పరిచర్య కొరకు, నిజాయితీ యథార్థత కలిగి జీవించడం కొరకు కొంచెం లేమిలో ఉంటున్నప్పటికీ వారు తృప్తిపరచబడుదురు. దేవుని చేత తృప్తికరమైన జీవితాన్ని వారు పొందుతారు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. అట్లాగనే 13వ వచనంలో చూసినట్లయితే, నేను బలపరచబడుతూ ఉన్నాను. ఐ ఆమ్ బీయింగ్ స్ట్రెంగ్థన్డ్ బై గాడ్. దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. అంటే కొరతల్లో బలపరుస్తాడంటే అవును, కష్టాల్లో బలపరుస్తున్నాడంటే అవును, లేక కష్టములను ఆస్వాదిస్తూ కష్టములలో జీవిస్తూ, కొరతలను ఆస్వాదిస్తూ కొరతల్లో జీవిస్తూ ఉండగా దేవుని యొక్క శక్తి వలన ఒక వ్యక్తి బలపరచబడతాడంటే అవును. మనం ఒకసారి 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుండి నేను చదువుతాను. ఇక్కడ అంటాడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. అంతేకాదు, ఆ మాటలను మనం చూస్తే తర్వాత అంటాడు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నా బలహీనతల యందే సంతోషముగా అతిశయపడుదును అనేటువంటి విషయాలను మనము చూస్తూ ఉన్నాం. కావున ఇక్కడ పౌలు గారు చెప్పుచున్నది ఒకటి, సంతృప్తి నేను నేర్చుకొనుచున్నాను, దేవుని యొద్ద నేర్చుకొనుచున్నాను. అంతేకాదు, నా యొక్క అవసరతల్లో కష్టాల్లో కూడా నన్ను బలపరుచుతున్నవాడు ఉన్నాడు. ఆయన యందు నేను తృప్తికరమైన జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. దెన్ ద నెక్స్ట్ ఫేజ్, రెండవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత వాల్యూ ఆఫ్ ద గిఫ్ట్. 14 నుండి 20 వచనాలు. ఇవ్వబడినటువంటి కానుకల యొక్క విలువ. మనం సంఘాల్లో కానుకలు తీస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఈ సమయంలో ఆన్లైన్లో కానుకలు పంపించే వాళ్ళు ఉంటారు. మరి ఆన్లైన్లోనో దీనిలోనో కానుకలు పంపబడుతూ ఉన్నప్పుడు హౌ వి కన్సిడర్? 1,00,000 రూపాయలు ఎవరైనా పంపితే బాగా సంతోషిస్తామా? 1,000 రూపాయలు ఒకళ్ళు పంపితే తక్కువ సంతోషమా? 10 రూపాయలు చేతబడితే అది మరీ తక్కువ సంతోషమా? నేను పరిచర్యలోనికి వచ్చిన తొలి దినాల్లో మరి క్రైస్తవ విశ్వాసులు ఉన్నటువంటి ఏరియా ఒకటి ఉన్నది, కొంచెం స్లమ్ లాగా ఉంటుంది.
నేను వెళ్ళి కుటుంబాలను దర్శించి ప్రార్థన చేస్తుంటే అయా కానుకని చేతిలో పెట్టేవాడు. అది ఎంత అంటే పావల. అది జేబులో వేసుకునేవాడిని. ఇక ఆ ఏరియా మొత్తం అందరినీ విజిట్ చేయాల్సింది, లేకపోతే ఒప్పుకోరు. పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు అని అంటే అది వారు అవమానంగా చూస్తారు. మా ఇంటికి రావాల్సిందే అని అంటారు. అది నాకు ఇష్టమైంది. ఎందుకంటే నేను ఒక ఆయన ఇంటికి వెళ్ళాను, ధనవంతుని ఇంటికి. ఆయన కూడా మా మెంబరే. ఆయన అన్నాడు, పాస్టర్ గారు రేపు రాకూడదా? ఈరోజు మా పిల్లలందరూ మంచి టీవీ సీరియల్ వస్తుంది, దే ఆర్ టుగెదర్ ఎంజాయింగ్ దట్ సీరియల్, వై డోంట్ యూ కమ్ టుమారో అన్నాడు. నేను నా పరిచర్య జీవితం అంతట్లో ఆ పట్టణంలో ఆ ఇంటిని నేను దర్శించలేదు, ఎక్సెప్ట్ ఫర్ హిజ్ ఫ్యూనరల్. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనుషులు ఇష్టపడతారు, రావాలి, ప్రార్థన చేయాలి, పలకరించాలి. బట్ ద ఆఫరింగ్ ఆర్ సంథింగ్ గిఫ్ట్ దే గివ్ అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీ మన దృష్టిలో చాలా తక్కువగా ఉండవచ్చును. పావలాలంటే ఆఖరికి ఒక చోటకు వచ్చేసరికి జేబు బరువు అయిపోద్ది. పావలా 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 పావలా. ఆ చివరింట్లో ఒక పేదవాడు ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ జేబులో అన్నీ తీసి ఆయన చేతిలో పెట్టి ప్రార్థన చేసి వచ్చేవాడు నా చిల్లరంతా. ఇది నేను ఎందుకు చెప్పుచూ ఉన్నాను అని అంటే, మనము ఒక క్రైస్తవ సేవకునిగా లేక కాపరిగా పొందుతున్నటువంటి ఆ వరుమానాలు, ద గిఫ్ట్స్ వాట్ వి రిసీవ్ ఫ్రమ్ పీపుల్, దానికి చాలా విలువను మనం ఇవ్వాలి. ఇట్ ఈజ్ వాల్యూడ్ బై గాడ్. స్మాల్ థింగ్ ఆర్ బిగ్ థింగ్, స్మాల్ అమౌంట్ ఆర్ బిగ్ అమౌంట్. ఈ విషయాల్లో మనము ఎప్పుడు కూడా లెక్కలు వేసుకొని మన మనసు నొచ్చుకోకూడదు. అబ్బా ఇంతే ఇచ్చాడా అని. కొన్నిసార్లు ఇవ్వలేరు కూడా. ఇక్కడ ఫిలిప్పీ సంఘస్థులు వారు చాలా, అంటే ఈ మాసిదోనియా ఏరియాలో ఉన్నటువంటి వారు పెద్ద ధనికులని నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలా సాధారణమైనటువంటి వాటినే వారు ఇస్తున్నారు. అయితే మాసిదోనియా నుండి వేరే సంఘాల్లో పనిచేస్తున్నా కూడా వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ మధ్య పరిచర్య చేసినప్పుడు వాళ్ళే సపోర్ట్ చేశారు. వారి మధ్య నుండి వెళ్ళిపోయి ఇతర కొరింథీ సంఘంలోనో థెస్సలోనిక సంఘంలోనో పరిచర్య చేస్తూ ఉంటే ఫిలిప్పీ సంఘస్థులే పంపిస్తున్నారు డబ్బులు. ఉన్నవి పేద స్థితిలో నుండే వాళ్ళు పంపుతున్నారు అని మనము జ్ఞాపకం చేసుకోనాలి. ఎందుకంటే మనం ఈ పౌలు పత్రికల్లో కొన్ని అక్కడక్కడ కొన్ని విషయాలు మనకు తెలియచేయబడతాయి. 2 కొరింథీ 11వ అధ్యాయం 8-9 వచనాలను చూసినట్లయితే కొరింథీ సంఘస్థులతో అంటున్నాడు, మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనములో దొంగిలిన వాడనైతిని. మరియు నేను మీ వద్దకు వచ్చినప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. కొరింథీ సంఘంలో అంటున్నాడు, నేను మీ మధ్య పరిచర్య చేస్తున్నా కూడా ఆ మాసిదోనియా ప్రాంతం, అది ఫిలిప్పీ సంఘమో ఇంకా ఏవైనా చిన్న సంఘాలు ఉన్నాయో, వారు వచ్చి మరి అక్కర తీరుస్తూ ఉంటున్నారు. ఈవెన్ ఇన్ థెస్సలోనిక, మనము థెస్సలోనీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినట్లయితే, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. ఎవరికి కష్టముగా ఉండకూడదని. కాబట్టి ఈ విషయాలను గమనిస్తూ ఉంటే తెలియజేయబడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, మాసిదోనియా ప్రాంతము లేక ఫిలిప్పీ సంఘము పౌలు ఇతర ప్రాంతాల్లో ఉన్న జైల్లో ఉన్నా కూడా వారు మరి కానుకను పంపి
ఆ పరిచర్యను ఆదుకుంటున్నారు అని చెప్పడం మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే మరి ఇక్కడ అంటున్నటువంటి మాట 17వ వచనం, నేను ఇవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. ఫలం, యు ఆర్ గెటింగ్ ఫ్రూట్స్. ఆత్మ ఫలాల్లో ఎట్లా మనం మాట్లాడుతూ ఉంటామో దేవునికి పరిచర్యకు ఇవ్వడం కూడా ఆత్మ ఫలాల్లో శ్రేష్టమైనటువంటిది. అందరు ఇవ్వలేరు. చాలామంది నేను ఈ పరిచర్య జీవితంలో చూశాను. వాళ్ళు బయటికి రారు. పేదలైనటువంటి వారు వస్తుంటారు. వాళ్ళు వచ్చి ఇదిగోండి, ఇది తీసుకోండి అని ఇస్తుంటారు. సమృద్ధిగా ఇస్తుంటారు, రిపీటెడ్గా ఇస్తుంటారు. అది దేవుని యొక్క ఒక ప్రత్యేకమైన గిఫ్ట్, వారి ఫలం. గిఫ్ట్ అంటే ఫలం, ఇచ్చుట అనేటువంటిది ఒక గిఫ్ట్. వారికి రాబడి ఉన్నను లేకపోయినాను కొంచెం ఉన్నను ఇవ్వడం అనేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఈవిని వారు కొనసాగిస్తూ ఉంటున్నారు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది ఇవ్వడం అనేటువంటిది, కానుక అనేటువంటిది 18వ వచనంలో చూసినట్లయితే అది మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. 2 రకాలు. యాగము అది ప్రీతికరమును ఇష్టమునైన యాగము, మనోహరమైన సువాసన. ఇట్స్ ఏ సాక్రిఫైస్. బలులు అర్పిస్తున్నారు. ఆ బలులు అర్పించేటప్పుడు వారి యొక్క భక్తి భావం, ఆరాధనలు ఏ రాతిగా వ్యక్తం అవుతుందో పరిచర్యకు సహాయం చేయి వారు కూడా అది బలి యాగముగా బలులను అర్పించడం ద్వారా దేవుని దగ్గర ఎంతటి ప్రతిఫలం ఉన్నదో కానుకను పరిచర్యకు ఇచ్చి మరి దేవుని మహిమపరచడంలో ఈ రీతిగా ఉన్నది. కాబట్టి చివరిగా 19వ వచనాన్ని నేను హైలైట్ చేస్తాను. ఇక్కడ అంటాడు, మీరు సేవా అవసరతల్లో మీరిచ్చారు, మీ అవసరతల్లో దేవుడు సహాయం చేస్తారు. మీరు ఇవ్వడమే కాదు, మీరు అవసరత కొరత పడి ఉన్నప్పుడు కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ అవసరమును తీర్చును. సో యు ఆర్ సపోర్టింగ్ us in our ministerial need, but at the same time God will help you, support you in your needs, and this brings glory to God. దేవుని యొక్క మహిమలో ఇది భాగమై ఉన్నది. ఈ దినం నేను మీతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపినాడు, అంటే ఇచ్చివేశాడు. హీ గేవ్ అవే, గివెన్ అవే. ఆయన ఇచ్చేశాడు. యేసు ప్రభువారు శిలువ మీద తన విలువైన శ్రేష్టమైన ప్రాణమును ఆయన ఇచ్చివేశాడు. హీ హాస్ గివెన్ అవే హిజ్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ షీప్. ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగమును బట్టి మనం ఈ దినాన క్షమాపణ పొందినటువంటి వారమై, అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, వీఆర్ రెడీమ్డ్, విమోచింపబడుతూ ఉన్నాం. క్రైస్తవ ఆ సహవాసములో దేవుని రాజ్యములో సంతోషముగా కొనసాగుతూ ఉన్నాం. మరి మనం కూడా 2 విషయాలు, ఒకటి ఇచ్చుట, రెండవది పరిచర్యలో కానుకలను పుచ్చుకొనుట, మూడవది పరిచర్యలో తృప్తికరముగా ఏది ఉన్నప్పటికీ తృప్తికరముగా సంతోషముగా మరి శక్తివంతంగా పరిచర్య చేయుట. ఇట్టి మాటలు మన పరిచర్యకును విశ్వాస జీవితానికి దోహదపడుగాక, సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన మా తండ్రి, మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో ముద్రించండి. పరిచర్యలో మేమును మా తండ్రి మా వంతు మేము చేయి చాపి
పరిశుద్ధుల అవసరతలు తీర్చుటలో మాకును సహాయము దయచేయము. సేవకు పిలువబడినటువంటి మేమును ప్రార్థిస్తున్నాం. తృప్తికరమైన జీవితాన్ని జీవించుటకు మాకు నేర్పించండి. ఏది ఏమైనా మీ రాజ్య వ్యాప్తిలో మేమందరం విశ్వాసులైన వారు, పరిచర్యలో ఉన్నవారు ప్రయాసపట్టకు మీ కృప చూపమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ విన్నపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు ఇప్పుడును సదాకాలము తోడైయుండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో సంఘమంతటికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు వాక్యోపదేశం చేసినటువంటి పాస్టర్ జాన్ ప్రభాకర్ గారికి సంఘపక్షంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా కొన్ని విషయాలను నేను సంఘంతో పంచుకోవాలని చెప్పి ఇష్టపడుతూ ఉన్నాను. అవి ఏంటంటే, అధికార మార్పిడి అనేటువంటిది ఎల్లప్పుడూ స్వాగతించదగ్గదే. మేము కూడా మా టర్మ్ అయిపోయిన తర్వాత అధికార మార్పిడి చేయడానికి మేమంతా కూడా ఇష్టంగానే ఉన్నాము. అయితే దాన్ని ప్రాపర్గా చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు ఉన్నటువంటి ఆ 145 సెక్షన్ని ఎత్తివేయడానికి పోలీస్ అథారిటీస్ తోటి, నాయకులతోటి, అందరితోటి మేము మాట్లాడటం జరుగుతుంది. నేనైతే మంచి పరిణామాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. శుభ పరిణామం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఎప్పుడు కూడా సంఘంలో ఏక మనసుతో ఏకారాధన జరగాలి అని చెప్పేసి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అంటే చర్చిని వదిలిపెట్టి మనం అటువైపు ఇటువైపు కొంతమంది ఆరాధనలు జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఉత్తరం వైపు ఆరాధనలు కూడా జరగట్లేదు. ఎందుకంటే బికాస్ 145 సెక్షన్ ఉంది కాబట్టి అది కూడా ఎత్తివేయడానికి మేము నాయకులతోటి, అధికారులతోటి మాట్లాడుతున్నాం. త్వరలో అది ఎత్తివేస్తారు. మంచి పరిణామం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏక మనసుతో మనం చర్చిలోకి వెళ్ళి ఏకారాధన జరిపించుకోవాలని చెప్పేసి నేనంతా ఇష్టపడుతున్నాను. ఈ విషయంలో మనకి చాలామంది మన సంఘస్థులు, సంఘ నాయకులు, పెద్దలు అందరూ సహకరిస్తూ ఉన్నారు. వారు కూడా మాతో మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ సంఘపక్షంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. త్వరలోనే మంచి వార్త, శుభవార్త మనం వినబోతూ ఉన్నాం. ఆరాధన మనం చర్చిలో జరిపించుకుంటాము అని చెప్పేసి నేను ఆశతోటి మీకు అందరికీ మరొకసారి క్రీస్తు నామంలో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.